उठो भाई उठो भाई उठो उठो भाई ए भाई उठो दुबई आया अपने दुबई आओ भाई मेरी कर दूकी ये डाली दुबई आया शुक्रिया भैया నీళ్ళు తలపోస్తున్నా నాకు ఈత రాదయ్యా బాబు ఎవరన్నా భాయ్ అందుకనే ఒడికి చేరుస్తున్నాను జల్దీ దిగాలి నువ్వు దిగరా అదిగో అదే కనపడేదే దుబాయ్ శుక్రియా ఇండియా జాओ जाओ 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 भैया सीधा जाओ ఎలా ఉందిరా డస్సు అచ్చ అరబ్బీ మనిషిలా ఉన్నావు నువ్వు ఇంటికి రావుకరా ఇది మన విశాఖపట్నం కాదు అరేబియా దేశం జాగ్రత్త ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదేవికాయం ప్రతిష్ఠిపదాయం నేను భయపడ్డ ఆపత్యం వస్తుందా నాకు అరబ్ డ్రెస్ వేసుకుని తెలుగులో మాట్లాడతావేంటి అల్లాహ్ అమర్ అక్బర్ రామ్ కోరి జిస్ దేశ్ మే గంగా బహతీ హై రామ్ తేరీ గంగా మైలి అగ్గు పెట్టుందా కాంజీబులు పెట్టుకున్నాను భయంతో తెలిసిపోయింది వీళ్ళేరా అసలైన అరబ్బులు ఒకటి సిగరెట్ నోట్లో పెట్టుకున్నాడు రెండో వాడు అగ్గిపెట్టి తడిసిపోయింది అన్నాడు అవునరా సింబల్స్ అని కరెక్ట్ గా ఉన్నాయి సరే పద చూస్తున్నారు సార్ సార్ ఎక్కడి నుంచో వచ్చి పోలీసులు దాడి చేశారు సార్ ఎలాగో తప్పించుకుని బయటపడ్డాం బాస్ ఓకో అంటే ఈ కోనసీమ కోదన్నం సీక్రెట్ వ్యాపారం పోలీసులకు తెలియటమా అసలు మన సిగ్నల్స్ వాళ్ళకెలా తెలిసాయి అదే ఆశ్చర్యం బాస్ ఇద్దరు అరబ్ డ్రెస్ లోనే నోట్లో సిగరెట్లు పెట్టుకున్నారు ఒకటి రెండో వాడిని అగ్గబెట్టి అడిగాడు వాడు తడిసిపోయింది అన్నాడు కోట్ సరిపోయింది కదని ముందుకెళ్ళి పెట్టి తీసుకున్నాం ఇంతలో పోలీసులు విజిల్ వినిపించింది పారిపోయాం బాస్ నా కోనసీమ స్పెషల్ బ్రెయిన్ కి ఎక్కడో ఏదో గండి పడ్డట్టుంది ఇట్స్ ఆల్ రైట్ పెట్టి తెరవండి ఓ మై గాడ్ సింహాద్రి అప్పన్నో నల్లమందు వాళ్ళకిచ్చి బంగారం బిస్కెట్లు తీసుకురండి అంటే బనీళ్లు డ్రాయర్లు తెస్తారా వేర్ ఈజ్ బంగారం బిస్కెట్లు హలో కోకో స్పీకింగ్ ఓ ముత్తు నువ్వా చెప్పు చెప్పు వాట్ ఇస్ ఇట్ ఓ మై గాడ్ అనకాపల్లి అంకాలమ్మో ఓకే ఓకే మీరంతా ఎలర్ట్ గా ఉండండి బేబీ బీపీ పెరిగిపోతుంది బ్రాందీ కోసుని తుప్పదేగా నాకు సౌండ్ గండం ఉందని నీకు తెలుసు కదా మెల్లిగా పెట్టు గ్లాసు సార్ ఏమైంది మనకి బంగారం బిస్కెట్లు ఇవ్వాల్సిన అసలరబ్బీలు పోలీసులకు దొరికిపోయారు మరి మేము చూసిన అరబ్బులు ఎవరు సార్ నా కోనసీమ స్పెషల్ బ్రెయిన్ తో ఆలోచించగా మీరు చూసిన వాళ్ళిద్దరూ సిఐడీలు అయి ఉంటారు మరి మన సిగ్నల్స్ అని కరెక్ట్ గా ఉన్నాయి వాళ్ళిద్దరూ సిఐడీలు ఆఫ్ సిగ్నల్స్ అయి ఉంటారు మీ మొహాల మండ మీ ఇద్దరు వల్ల నాకు 5 లక్షలు లాసు గెట్ అవుట్ ముందు ఈ పెట్లో ఏముందో చూసేదాకా నాకు నిద్ర పట్టదురా వెంటనే తెలుసుద్దాం ఎవరు చూడకుండా అదంతా తర్వాతరా ముందు ఈ దుబాయ్ లో తెలుగు వాళ్ళు ఎక్కడున్నారో కనిపెట్టాలి అదేరా మనకు ముఖ్యం ఇప్పుడు తెలుగు వాళ్ళు అంటే ఎక్కడ కనపడతారా పదా అంతేనంటావా అది సరేగానే ఈ దుబాయ్ అందరూ సివిల్ డ్రెస్ లో ఉన్నారేంట్రా మనమే అరబీ డ్రెస్ లో ఉన్నాం మన వాళ్ళలాగా అరబులు ఊరికే తిరిగి కూర్చోర్రా ఎక్కడో గడుల దగ్గర లెక్క రాసుకుని ఉంటారు ఆ బ్యానర్స్ చూడు ఇదేంట్రా ఒక్క అరబీ సినిమా కూడా కనిపించదు అన్ని తమిళ్ కట్అవుట్లే అరబీలో సినిమాలు చూడరా ఏంటో అర్థం కావట్లేదు దుబాయ్ లో కూడా 60 మంది ఉన్నారు వాళ్ళు 60 సినిమాలు తెప్పించుకుని ఉంటారు పదా రే అటు చూడు ప్యారిస్ కి బస్సు ఏంట్రా ప్యారిస్ కి బస్సు ఇక్కడ నుంచి ప్యారిస్ కి బస్సులో వెళ్తే జనం చచ్చిపోరు దుబాయ్ లో కూడా ప్యారిస్ ఉంది ఇక్కడున్న అరవాళ్ళంతా కలిసి ఆ బస్సు నడుపుకుంటున్నారు ఎల్ఐసి చూడా ఎల్ఐసి బిల్డింగ్ ఇది మెడ్రాస్ రా గఫూర్ ఖాన్ మోసం ఇప్పుడు మోసం ఏడిస్తే లాభం నీకన్నీ పెద్ద తెలిసినట్టు ఇక్కడ తీసుకొచ్చి పారేసి అంత దగా చేశారా వద్దురా అంటుంటే 10,000 తగలట్టావు గఫూర్ ఖాన్ కి అవునరా గఫూర్ ఖాన్ మక్క పంపించమన్నారు కదా పంపిస్తా ఈసారి వారు కనపడితే మక్క కాదు మట్టిలోనే కనిపిస్తా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలరా అందరూ మన మొహాలు చూసి ఎలా నవ్వుతున్నారు వాడు చూడు ఎలా నవ్వుతున్నాడు ఇదంతా మన కర్మ మొహాలు కవర్ పారిపోదాం ఈ బట్టలతో తిరిగితే చాలా డేంజర్ అర్జెంట్ గా ఏదైనా హోటల్ పోయి ఈ దుబాయ్ బట్టలు మార్చేసుకుందాం అంతకంటే ఏం చేస్తావు నువ్వు చేసిన దానికి ఇలా సర్దుకుపోవాల్సిందే పోదా హోటల్కి अंडा का कसम
అబ్దుల్ కా హుకుం తెలుసుకో తెలుసుకుంది. ఏంట్రా, డబ్బులు లేకుండా పౌడర్ ప్యాకెట్స్ ఉన్నాయండి? విషయమేమో కాస్త నీటిలో కలిపి తాగేద్దాం, ప్రేమ వదిలిపోతుంది. విషయం కాదురా, ఇదేదో సాల్ట్ లా ఉంది, కొంచెం తిని చూడు. నువ్వు తినరా. నువ్వు తినరా. నువ్వు తినరా. నా బుజ్జు కదూ, నువ్వు తినరా. విషయం అయితే ముందు నేను కావాలా? విషయం అయితే నేను ఒక్కడే చంపేస్తానా? ఓ పని చేద్దాం, ఇద్దరం కలిసే తిందాం, ఇద్దరం కలిసే చేద్దాం. అది బాగుంది. ఇది మైనా పౌడర్ రా. కాదురా, ఇది మత్తు మందురా. అందుకే వాళ్ళు పోలీసులు విజులు విని ఇది వదిలేసి పారిపోయారు. దీని విలువ లక్షల్లో ఉంటుంది. అయ్య బాబాయ్, లక్షలే? అయితే ఒక పని చేద్దాం రా. మౌంట్ రోడ్ లో పెద్ద బిల్డింగ్ లేదు, ఇందా మనం బాగా చూసావే, దాని కింద కూర్చుని మత్తు మందు బాబు, మత్తు మందు బాబు, మత్తు మందు బాబు అని తగరిచి గంటలో అమ్మేసి 24 గంటల్లో లక్షాధికారులు అయిపోయాం. ఇదేమైనా మన ఊరు సంత అనుకున్నావా? గేదెలు అమ్మేట అమ్మడానికి 24 గంటల్లో సెంట్రల్ జైల్లో ఉంటాం. ఎందుకురా? ఎందుక? రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం ఇది ఉండడం పెద్ద నేరం రా. వెళ్ళి పోలీసులకు అప్పచెప్తాం. చూస్తూ లక్షలు విడుదల చేసే సొమ్ము పోలీసులకు అప్పచెప్తావరా? లేకపోతే సెంట్రల్ జైల్లో కూర్చుంటావట. వద్దు, పోలీస్ స్టేషన్ కే పోదాం. What the hell you are doing here? We both inside. He BCom 4 years failed, sir. I BCom first class, sir. We finished. You go in. Sir, what's the hell going on here? నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్. சார், இவங்க 2 பேரும் போதை மருந்து வாங்கிட்டு வந்திருக்காங்க. ஒண்ணுமே தெரியாத மாதிரி நடிக்கிறாங்க. 2 பேருக்கும் தமிழ் தெரியாது, தெலுங்காரங்க மாதிரி தெரியும் சார். ఏమిటయ్యా, ఏమిటి గొడవ? అరే సార్, మీరు తెలుగు వాళ్ళ సార్? మేము బతికిపోయా సార్. మీదే ఊరు సార్? తెలియటం లేదా? మన విజయవాడ ఫేసు. మార్నింగ్ వాకింగ్ బీచ్కి వెళ్ళాను సార్. ఉండరా, ఎవరో మా చేతికి పెట్టించి పారిపోయారు సార్. ఏమిటో ఈయన అలవగల ఎంత చెప్పినా నమ్మటం లేదు. నమ్మకపోవటం కాదు, పోలీసులు ఎలాగైనా పట్టుకుంటారని మీరే వచ్చి మాకు దొరికిపోయారేమో. మార్నింగ్ బీచ్ లో రైడ్ కూడా చేశాం. సార్ 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 సార్, చాలా సిన్సియర్ గా ఎంతో కష్టపడి ఎన్నో బాధలు కోర్చి వీడు వద్దు వద్దంటున్నా వినకుండా ఈ తీసుకొచ్చి అప్పచెప్పినందుకు ఇదేనా ఫలితం? మీరు చాలా మంచి పని చేశారు లేవయ్యా. మా డిపార్ట్మెంట్ కూడా మీకు చాలా రుణపడింది. చూడండి, ఈ మద్రాసులో మీకు అడ్రస్ లేదంటున్నారే. మీకు తెలిసిన వాళ్ళు ఎవరి చేత అయినా జామీన్ ఇప్పిస్తే మిమ్మల్ని వదిలిపెడతాం. సార్, నిజానికి జామీన్ కావాలా సార్? సత్యానికి రుజువులు కావాలా సార్? ఆవేశపడక మిస్టర్ వాసు. బీకాం ఫస్ట్ క్లాస్ మిస్టర్ దాసు. బీకాం 14 times ఫెయిల్. సారీ రా. లుక్ మిస్టర్ వాసు సార్, ఈ కేసుకు సంబంధించి మీరిద్దరే ఇప్పుడు మా చేతుల్లో ఉన్నారు. సార్, తర్వాత మీతో అవసరం పడచ్చు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరి చేతనైనా జామీన్ ఇప్పిస్తే మిమ్మల్ని వదిలిపెడతాం. సార్, మాకు తెలిసిన మా ఊరతను ఒకడే ఒకటి ఊళ్ళో ఉన్నాడు. అతని పేరు కూడా మర్చిపోయాను సార్. చిన్నప్పుడు అతని బావిలో కూడా తోసాను సార్. నాకంటే వాడికి నా పేరు బాగా గుర్తుంటుంది. మీరు గంట పర్మిషన్ ఇస్తే ఈ దగ్గరలో ఉన్న బావిలో దగ్గరలో ఉన్నాడేమో. సారీ సారీ, ఇలాంటి పరిస్థితుల్లో మీకు నేనేమీ హెల్ప్ చేయలేను. సారీ. ఈ ఇన్స్పెక్టర్ ఏం లాభం లేదు. 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ చాలా మంచివాట. ఈ బెడ్ తీసుకుని అక్కడ వెళ్ళిపోదాం. తలపెట్టినట్లేని విన్నావా? పద, సెల్లో కూర్చుని రాంకృష్ణ పడుకుందాం. ఈ సుత్తిపాటు అవ్వకపోతే నేను డొక్క చింపేస్తాను. సార్, ఇప్పుడు గుర్తుకొచ్చింది సార్. అతని పేరు డొక్క వెంకటేష్ సార్. పేరు చెప్తే లాభం ఏంటయ్యా? ఆయన ఏం చేస్తుంటాడు? టాక్సీ డ్రైవర్ సార్. టాక్సీ డ్రైవరా? అయితే పట్టుకోవడం చాలా ఈజీ. పదండి. ఓకే సార్. సారీ సార్. ఇక్కడే ఎక్కడో ఉంటాడు, వెతుకుదాం పదండి. అది కూడా అవధి చేయలేను. అదిగో ఆ టాక్సీలో పడుకుందాం. ఏ టాక్సీ త్వరగా రావయ్యా. సార్, అదిగోండి సార్, డొక్క వెంకటయ్య సార్. టాక్సీ వెళ్ళిపోతాం. కంగారు పడతారు, మన జీపులో ఫాలో అవుదాం పదండి. எங்கே சார் போகணும்? அது நேர போயா? நேர. சரி சார்.
இப்பைனா சொல்லுங்க சார் எங்கே போனோம் ఎక్కడికోసం పోవయ్యా మీరు తెలుగులో సార్ వెరీ గుడ్ పోదాం సార్ ఎక్కడికి వెళ్తే నాకే నా డబ్బులు నాకు వచ్చేస్తాయి లెఫ్టా రైటా చిన్నగా పోయా చిన్నగా దారి లేదు సార్ లెఫ్ట్ రైటో చెప్పండి ఇటు పక్క పోయా బాబు రైట్ ఎటు వెళ్తే నాకే నా డబ్బులు నాకు వచ్చేస్తాయి సార్ సాక్షి ఏమిటి ఆఫీసు ఏమైంది అయిపోయింది సార్ బ్లడీ ఫుల్ త్వరగా సార్ డబ్బులు మేక డబ్బులు సార్ 88 రూపాయలు సార్ ఎన్ని రోజులైందన్నయ్య నేను చూసి బాగున్నా అనయ్య బాగా గుర్తొస్తావు. ఏమిటి ఇది అనయ్య నేనన్నయ్య వాసుని చిన్నప్పుడు మా పక్కిట అమ్మాయి లవ్ చేస్తుంటే నీ లవ్ లెటర్స్ అని నేనే అందించావనిగా అవునా ఓ రోజు నువ్వు పొరపాటున ఆ లవ్ లెటర్ తీసుకెళ్ళి వాళ్ళ అమ్మకి ఇచ్చావు. ఆ సెంటర్ లో నుంచి పెట్టి డొక్క బయలుదేరి పెట్టింది. ఆ డొక్క ఈ డొక్క అవునరా ఇప్పుడు గుర్తొచ్చానా వీళ్ళు చెప్తున్న అబద్ధాలు సార్ వీళ్ళు ఎవరో నాకు తెలియదు సార్ అబ్బా నువ్వెందుకు అనవసరం కంగారు పెడతావు వీళ్ళు మాకు సహాయం చేశారు కాకపోతే నేను చూడాలని చెప్పారు అందుకోసం వచ్చాను అయితే నాకు మీరు తెలుసు సార్ వీళ్ళు మా ఊరే సార్ చాలా మంచివారు సార్ చూడు వీళ్ళతో మాకు ఎప్పుడైనా అవసరం పడచ్చు అప్పుడు నీ దగ్గరికి వస్తాం నువ్వు స్టేషన్ రావాల్సి ఉంటుంది అలాగే సార్ కామిన్ కామిన్ సార్ అరపు వేషగాళ్ళు సీడీ సార్ సిఐడిలా మీకెలా తెలుసు వాళ్ళిద్దరూ డ్రెస్సులు మార్చుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్ళారు సార్ ఆ తర్వాత మమ్మల్ని వెంటాడారు సార్ ఓ మై గాడ్ ద్రాక్షారామం భీమేశ్వర బేబీ బీపీ పెరిగిపోతుంది బ్రాందీ అవును మీరిద్దరూ ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారా ఆ సిఐడీలు పోలీసులు చేసి చేస్తున్నారన్న సంగతి మీకు చెప్పాలి కదా సార్ వాళ్ళు మిమ్మల్ని చేసి చేస్తూ ఇక్కడికి వస్తే మీతో పాటు నేను దొరికిపోతానేమో అవును పోలీసులు మీరు ఎవరి మనుషులు అడిగితే ఏం చెప్తారా మీరు చెప్తాం సార్ నీ పేరేమిట్రా పి నరసింహం సార్ ఓరే పిచ్చి నరసింహం నీ పేగులు తీసి మెల్ల వేసుకుంటాను జాగ్రత్త నీ పేరేమిటి గోవిందన్ సార్ నీ గొంతు పిసికి గోవింద కొట్టి చేస్తాను పోయింది